అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ కూడా నిధులు సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకు ఇది సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఒక రూ. 6,000 అనేవైతే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా మందికి జమ కాలేదు కదా! సో, జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. ఇప్పటికి వరకు కూడా ఎంతవరకు జమ చేసింది, ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది అనే దానిపై మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. సో, ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. రైతు సోదరులందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్‌లో డబ్బులు జమ అని చెప్పేసైతే ఉంది కదండీ! సో, వివరాల్లోకి వెళ్ళినట్లయితే రైతు భరోసా నిధుల జమ కొనసాగుతుందనమాట. ఇవాళ 8, 9 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసిందండి. 8 ఎకరాల లోపు ఉన్న 67,352 మంది, 9 ఎకరాల లోపు ఉన్న 39,124 మంది ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున డబ్బులు జమ చేసిందనమాట. ఇప్పటి వరకు కూడా మనకి 66.19 లక్షల మంది రైతుల ఖాతాలో 7,770 కోట్ల రూపాయలనైతే ప్రభుత్వం అందించిందనమాట. సో, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకి 9 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలో మనకి అయితే దాదాపుగా 7,770 కోట్ల వరకు కూడా నిధులనేవైతే విడుదల చేసిందండి. దీని ద్వారా 66.19 లక్షల వరకు కూడా లబ్ధి పొందారు. సో, దీనికి సంబంధించి కానీ మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఖాతాలకు డబ్బులనేవి జమ చేయబోతుందనమాట. సో, ఈ విధంగా మనకి జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. ఇంతకీ మీకు డబ్బులు జమ అయ్యాయో లేదో కింద కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.